విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. లాంఛనంగా ప్రారంభమైన సింహాద్రి అప్పన్న చందనోత్సవం. భారీ వర్షానికి నేలగొరిగిన రిటర్నింగ్ వాల్ ప్రమాదంలో 8 మంది మృత్యువాత. మృతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం. నగరంలో ఘనంగా జరిగిన ప్రముఖ సినీ కవి శ్రీశ్రీ జయంతి వేడుకలు. విప్లవ గేయాల స్ఫూర్తి శ్రీశ్రీ అంటూ కొనియాడిన ఆచార్య బాలమోహన్ దాస్. కూటమి నాయకులపై మండిపడుతున్న తెలుగు శక్తి అధ్యక్షులు. అసంబద్ధ ఆరోపణలు చేయడంపై వైసీపీ నీచ సంస్కృతి అంటూ ఎద్దేవా చేసిన రామ్. ఇక డీటెయిల్స్ చూద్దాం. సింహగిరిపై కొలువుతీరిన శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి చందనోత్సవ వేళ దేవస్థాన పరిసర ప్రాంతాలను విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించారు. ఏడాది పొడవునా చందనం పూతతో దర్శనమిచ్చే స్వామిని నిజ రూపంలో దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. బుధవారం వేకువజామునే 1 గంట నుంచి ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా వైదిక కార్యక్రమాలు నిర్వహించి స్వామివారిపై ఉన్న చందనాన్ని ఒలిచి నిజరూప భరతుని చేశారు. దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులకు తొలి దర్శనాన్ని కల్పించి వేకువజాము 3:30 నుంచి భక్తులకు సర్వదర్శనాన్ని కల్పించారు. రాత్రి 9 గంటల నుంచి స్వామికి సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. విశేష పూజల అనంతరం స్వామికి తొలి విడతగా 3 మణుగుల సుమారు 125 కిలోల చందనాన్ని సమర్పించారు. చందనోత్సవానికి ఈసారి 2 లక్షల మంది భక్తులు వస్తారు అంటూ జిల్లా యంత్రాంగం అంచనా వేయగా సర్వదర్శనంతో పాటు 300, 1000 రూపాయలు, 1500 రూపాయల దర్శన టికెట్లు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వారికి కేటాయించిన స్లాట్ల ప్రకారం దర్శనానికి అనుమతించారు. రాత్రి 7 గంటలలోపు మాత్రమే సింహగిరిపై దర్శనాలు క్యూ లైన్లోకి భక్తులను అనుమతించారు. ఏర్పాట్లు అన్ని బాగుంటాయి. బ్రహ్మాండంగా జరిగింది. రాష్ట్రం బాగుండాలా, సుభిక్షంగా ఉండాలన్న ఆలోచనతో మేమందరం కూడా రివ్యూ చేసుకుని ఎవరికి ఇబ్బంది లేకుండా చూసాము. ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా అందరికి కూడా మంచిగా స్వామివారి దర్శనం అయ్యే విధంగా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. మంత్రి గారి ఆదేశాల మేరకు గతంలో కూడా కమిటీ మీటింగ్ వేసుకోవడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది జరగకుండా వచ్చినటువంటి పిలిగ్రిమ్స్ అందరికీ కూడా దర్శనం, స్వామివారి దర్శనం. ఎందుకంటే ఇదిలా ఉండగా సింహగిరి చందనోత్సవంలోని అపశృతి చోటు చేసుకుంది. క్యూ లైన్లోని వేచి ఉన్న భక్తులపై రిటర్నింగ్ వాల్ కూలిపోయి 8 మంది మృత్యువాత పడ్డారు. పుట్టగొనిన జిల్లా కలెక్టర్ ఆదేశాలతోని ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను చేపట్టారు. మరణించిన వారిలో 3 మహిళలు, 4 పురుషులు ఉండగా ఒకే కుటుంబానికి చెందిన 4 దుర్మరణం పాలయ్యవడం కలిచివేసింది. ఈ సందర్భంగా సంఘటనా స్థలాన్ని హోం మినిస్టర్ వంగల్పూడి అనిత, విశాఖ ఎంపీ శ్రీ భరత్, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ తదితరులు పరిశీలించి క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించాలని ఆదేశాలను జారీ చేశారు. అనంతరం రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రమాదం జరగడానికి నాణ్యత లేని రిటర్నింగ్ వాలే కారణమైతే విచారణ చేపట్టి బాధితులను కఠినంగా శిక్షిస్తాము అంటూ ఆమె హామీనిచ్చారు. భారీ వర్షం వల్లే జరిగిన ప్రమాదంపై అంటూ స్పష్టం చేశారు. ఇలా ఉండగా పరామర్శించడానికి వచ్చిన ప్రజా ప్రతినిధులను, ప్రతిపక్ష నాయకులను మృతుల బంధువులు నిలదీశారు. నిర్లక్ష్యం ఎవరిదైనా నష్టపోయింది తామే అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
లక్ష్మీ నరసింహస్వామి వారి నిజరూప దర్శనం రోజున ఎర్లీ మార్నింగ్ మనకి 2:33 మధ్యలోని ఇన్సిడెంట్ అనేది జరిగింది. యాక్చువల్గా ఇన్సిడెంట్ కూడా 2 o'clock చాలా హెవీ రైన్ ఒకటి స్టార్ట్ అయింది, అందరికీ తెలుసు. చాలా పెద్ద గాలి దుమారంతో చాలా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం అయితే వచ్చింది. ప్రాథమిక నివేదిక ప్రకారం ఆ వర్షం ఏదైతే వచ్చిందో వాటర్ అంతా కూడా ఆ లూజ్ సాయిల్ మూలన వాటర్ అంతా కూడా కొంచెం లోపల దిగి ఆ గోడ కూలింది అన్నది ఒక ప్రాథమిక సమాచారం ప్రకారం వచ్చిన నివేదిక. ఇంకా కూలంకషంగా మా వాళ్ళందరూ కూడా సార్ ఎంక్వైరీ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అక్కడ 300 రూపీస్ క్యూ లైన్ ఉంది. ఆ క్యూ లైన్ అక్కడ జస్ట్ కరువు ఉంటుంది అనమాట. అంతవరకు అంత హెవీ క్రౌడ్ కూడా లేరు. ఫస్ట్ కరువు మూలన ఒక జస్ట్ కొంచెం క్రౌడ్ అక్కడ ఉన్నారు. అది మూవ్ అవుతూనే ఉన్నారు, ఎక్కడ కూడా మనకి ఆగిపోవడం కానీ అంటువేదేం లేదు. చాలా అన్ఫార్చునేట్ థింగ్, ఆ గోడ పడిపోవడం వలన సుమారుగా 7 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అందులో 4 పురుషులు ఉన్నారు, 3 స్త్రీలు ఉన్నారు. ఇంకా మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. ఈ సంఘటన జరిగినది అని తెలిసిన వెంటనే ఇమీడియట్గా ఎస్డిఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న వాలంటీర్స్ చిన్నపిల్లలైనా వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాలి. నిజంగా వాలంటీర్స్ అయితే ఇమీడియట్గా కొంతమందిని బయటకు తీసుకొచ్చి అప్పటికప్పుడు హాస్పిటల్ కూడా తరలించారు. ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఆన్బోర్డ్ అయింది. ఎన్డీఆర్ఎఫ్ టీములు 2, ఎస్డిఆర్ఎఫ్ టీంలో ఒక 2, ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు. మొత్తం అంతా క్లియర్ చేస్తున్నారు అందరూ కూడా. నిజంగా చనిపోయిన వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ప్రగాఢమైన సంతాపం తెలియజేసుకుంటున్నాం గవర్నమెంట్ తరఫున కూడా. మ్యాక్సిమం అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. కేవలం ఈ భారీ వర్షము అదేవిధంగా ఈ గాలి దుమారం వల్ల మ్యాక్సిమం జరిగిన ఇన్సిడెంట్ ఇది ఒక యాక్సిడెంట్. దయచేసి ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ అన్ని వస్తాయి. అప్పుడు మీకు కన్స్ట్రక్షన్ ఫెయిల్యూర్ కూడా ఉందంటూ కూడా అన్ని యాంగిల్స్ నుండి మేము దర్యాప్తు చెప్తామండి. ఇది ఏ టైంలో కన్స్ట్రక్ట్ జరిగింది, ఏ స్కీమ్లో కన్స్ట్రక్ట్ జరిగింది, ఎవరు కాంట్రాక్టరు, ఎవరు ఇంజనీరు, ఎవరు క్వాలిటీ కంట్రోల్ ఎవరు చేశారు, ఎవ్రీథింగ్ మేము ఇందులో ఎంక్వైరీ చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు, ఈజీగా వదిలేయాల్సిన అవసరం ఏం లేదు. ఇందులో గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది. అన్ని కోణాల్లో నుంచి కూడా మేము విచారణ జరుపుతాం. ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులు కఠినంగా శిక్షించే ప్రక్రియ గవర్నమెంట్ ఇప్పుడు ఇంకా మేము ఐడెంటిఫై చేసుకుంటున్నాం. కంపల్సరీగా గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఇంజురీస్ అరౌండ్ ఒక 3 మెంబర్స్ అలా కనిపిస్తున్నారు. ఇంకా మనకి మొత్తం లిస్ట్ వస్తుంది, మీకు అందరికీ ఎవరు లేరండి, ఇంకా ఎవరు లేరు. దేవస్థానం అధికారుల నిర్లక్ష్యమే, ఎందుకంటే ఒకసారి అంతమంది భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులపై రిటర్నింగ్ వాల్ కూలిపోయి 8 మంది మృత్యువాత పడ్డారు. హుటాహుట్న జిల్లా కలెక్టర్ ఆదేశాలతోని ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. మరణించిన వారిలో 3 మహిళలు, 4 పురుషులు ఉండగా ఒకే కుటుంబానికి చెందిన 4 దుర్మరణం పాలవడం కలిచివేసింది. ప్రమాదం జరిగిన తీరుపై మా వాజీ ప్రతినిధి జ్యోతి మరింత సమాచారాన్ని అందిస్తారు. సింహాచల చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. 3:30 గంటల ప్రాంతంలో కురిసినటువంటి భారీ వర్షానికి 300 రూపాయల టికెట్ ప్రాంతం ఏదైతే జోడుభద్రాలు అనేటటువంటి ప్రాంతం ఉందో, బస్టాండ్ నుంచి మెట్లు ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ సుమారుగా 3:30 ప్రాంతంలో జరిగినటువంటి ఈ ఘటన వల్ల ఇక్కడ మనం ఆల్రెడీ చూస్తూనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా సహాయక చర్యల్ని ముమ్మరంగా చేస్తున్నారు. ఇప్పటికే 9 మంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తాం. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వెంటనే వాళ్ళు సహాయక చర్యలను ప్రారంభించడం జరిగింది. అయితే ఎంత భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఇక్కడ జరిగినటువంటి ప్రధాన కారణం ఈ కనిపిస్తున్నటువంటి గోడను మనం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇది ఎటువంటి భద్రతా నియమాలు పాటించకుండా నాణ్యత లేకుండా కట్టినటువంటి దీనివల్ల మాత్రమే ఈ ప్రమాదం జరిగింది అనేటటువంటి విషయం అయితే ఇక్కడ పలువురు చర్చించుకున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. చందనోత్సవంలో ఎప్పుడు కూడా అసలు సింహాచల చరిత్రలో ఎప్పుడు ఇటువంటి సంఘటన అనేది జరగటం అనేది మనం చూడలేదు. కానీ ఈ రోజు ఈ దుర్ఘటన జరగడంతో మొత్తం జిల్లా యంత్రాంగం మొత్తం హుటాహుటిని ఇక్కడ సంఘటనా స్థలానికి చేరుకుని వెంటనే చర్యలను అయితే ప్రారంభించడం జరిగింది. బట్ ఏదైనప్పటికీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునేటువంటి ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం సింహాచల అప్పన్న చందనోత్సవంలో ఇంతటి అపశృతి చోటు చేసుకోవడం భక్తుల హృదయాల్లో చాలా ఆందోళన రేపిందనే చెప్పాలి. ఇప్పటికిప్పుడు భక్తులందరూ కూడా భక్తి పార్వశంలో మునిగి తేలుతున్న సందర్భంలో ఒక్కసారిగా వర్షం అనేది కురవటం, ఆ వర్షం కురిసిన సందర్భంలో పెను గాలులు వీచడంతో ఇక్కడ గోడ ఏదైతే ఉందో కంప్లీట్గా అది ఒక పక్కకు ఒరిగిపోవడంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆల్మోస్ట్ భయభ్రాంతులకు గురయ్యారు. అదేవిధంగా 9 మంది ఆ
రాళ్లలో ఇరుక్కుని వాళ్ళ ప్రాణాలను కూడా కోల్పోయినటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. ఓకే, సో ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ మనం చూసినట్లయితే కనుక ప్రస్తుతానికి అంటే మొత్తం బాడీస్ అన్నింటినీ కూడా తీసి అపోలో 6లో హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఇక్కడ జరుగుతున్న పరిస్థితులన్నింటినీ కూడా మనం ఇప్పుడు పూర్తిగా చూస్తున్నాము. కంప్లీట్గా మొత్తం ఎన్డీఆర్ఎఫ్ బృందం అంతా వచ్చి ఇక్కడ వెంటనే తక్షణ చర్యలను అయితే చేపట్టడం జరిగింది. బాడీని తరలించడంతో పాటు ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రాంతాన్ని అంతటినీ కూడా వాళ్ళు క్లియర్ చేయడం కూడా జరుగుతోంది. ఓవరాల్గా ఈ ఘటనలో 9 మంది చనిపోయినటువంటి అధికారికంగా తెలియాల్సి వస్తుంది. అదేవిధంగా సంఘటన జరిగిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్లోనే మొత్తం ఎంపీ శ్రీభరత్, అలాగే జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ అశోక్ వీళ్ళందరూ కూడా వచ్చి వెంటనే సంఘటనా స్థలాన్ని చూడడం జరిగింది. తక్షణ చర్యలు ప్రారంభించడం జరిగింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సింహాచల చందనోత్సవంలో ఇంతటి భారీ అపశృతి చోటు చేసుకోవడంతో మొత్తం ఉత్తరాంధ్ర మొత్తం కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడినట్టయింది. అసలు ఈ ఘటన జరగడానికి గల కారణాలు ఏంటి అనేది తదుపరి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతానికైతే సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రాంతాన్ని అంతటిని కూడా క్లియర్ చేయడం అయితే జరుగుతోంది. అదే యథావిధిగా ఇక్కడ దర్శనాలు కూడా జరుగుతూనే ఉన్నప్పటికీ కూడా ఈ సంఘటన జరగడంతో భక్తుల మధ్యలో భక్తి అనేది ప్రస్తుతం తగ్గి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేటటువంటి ఒక ఆందోళన అయితే మనం చూడడం జరుగుతోంది. కెమెరామెన్ నాయుడుతో జ్యోతి, వాజీ న్యూస్, విశాఖపట్నం. డాక్టర్ సేన ఆధ్వర్యంలో డెలివరీ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రముఖ సినీ కవి శ్రీశ్రీ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా నాగార్జున యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య బాలమోహన్ దాస్, కేజీఎస్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానందలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ శ్రీశ్రీ విప్లవ గేయ రచయితలో ప్రముఖులని తెలిపారు. ఆయన పనిచేసిన ఎన్ఎన్ కాలేజ్ పక్కనే ఆయన జయంతి ఉత్సవాలు నిర్వహించడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలోని ఏబిఎన్ కాలేజీ మాజీ వైస్ ప్రిన్సిపల్ నరవ ప్రకాష్, ప్రముఖ న్యాయవాది వజ్రపతి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అందులో పొందుపరిచిన విషయాలు కొన్ని ఉన్నాయి. అందులో మీరందరూ చదవండి అని పంపించారు. అది చదివి తెలుసుకోవడానికి అయితే ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రముఖ సినీ కవి కీర్తిశేషులు శ్రీరంగం శ్రీనివాసరావు గారు జయంతి సందర్భంగా చిన్న సభా కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మాకు ఆయన మాకు తెలియకపోయినా మా గురువు గారు నరవప్రకాష్ గారు, అలాగే మంగళగిరి ప్రసాద్ గారు కవి, వీళ్ళందరూ మాకు తెలియజేశారు. వాళ్ళ స్ఫూర్తితోనే ఈ కార్యక్రమం చేయవలసి వచ్చింది. మరి గౌరవ అధ్యక్షులు గారిని ఇక్కడికి ఆహ్వానించాం. తదుపరి కార్యక్రమాన్ని మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ఈ రాష్ట్రాల్లో చిరపరిచితులు. విశాఖపట్నం రెల్లి వీధిలో వారు పనిచేసిన ఏవిఎన్ కళాశాల పక్కన ఈ రోజున వారి జన్మదినోత్సవం, 115వ జన్మదినోత్సవం మన మిత్రులు అంబేద్కర్ యువజన సంఘం వారి తరపున వెంకట్రావు చేస్తున్న కార్యక్రమానికి నరవ ప్రకాశ్రావు గారితో పాటు నన్ను కూడా పిలిచినందుకు ధన్యవాదాలు. శ్రీశ్రీ గారితో నాకు సన్నిహిత పరిచయం లేదు, కానీ వారిని కలిశాము. 2-3 సార్లు కూడా కలిసిన గుర్తులు మాకున్నాయి. వారు చిన్న మీటింగ్ అయినా పెద్ద మీటింగ్ అయినా పెద్ద మనసుతో వచ్చేవారు. నేను అదే పాటిస్తున్నాను. 4000 మందిని నేను అడ్రస్ చేశాను, నలుగురిని కూడా అడ్రస్ చేయగలను. సో వారి స్ఫూర్తే బహుశా నాకు వచ్చిందేమో తెలియదు. శ్రీశ్రీ గారి గురించి ఒక సినీ కవిగా ప్రాచుర్యం పొందారు, కానీ వారు సాహితీ రంగంలో ఎంతో ద్రష్ట. వారు రాసిన పుస్తకాలు అవార్డ్స్ వచ్చినాయి. సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది వారికి. వారు రాసిన పాటలకి అవార్డ్స్ వచ్చినాయి. ప్రభుత్వం కూడా నంది అవార్డు వారికి ఇవ్వడం జరిగింది. అటువంటి వ్యక్తిని మనం ఈ రోజున గుర్తించుకొని వారు చెప్పినటువంటి సందేశాలకు పునరంకితం అవ్వాలని మనం కోరుకోవాలి.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన ప్రతి క్షణం నుంచి ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసమే వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచించారు అంటూ విజయనగరం ఎంపీ కల్సటి అప్పలనాయుడు అన్నారు. రామనగర్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్ర అంటే ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతమని, ఇప్పుడు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా మారుతోందని అన్నారు. ఎయిర్పోర్ట్ శరవేగంగా పూర్తవుతుందని, జాతీయంగా రహదారులను ఉత్తరాంధ్ర నుంచే ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ప్రకృతి విలతాండం చేసిందని, వైసీపీ హయాంలో విశాఖ ఉత్తరాంధ్రలో చేసిన భూతందాలు అన్ని ఇన్ని కాదని, గురువు శారదాపీఠానికి అడ్డుగోలగా భూమి ఇచ్చారంటూ మండిపడ్డారు. మీ పార్టీ సంబంధించిన నిర్మాణం కోసం మీరు రాష్ట్రంలో కొన్ని వందల కోట్ల విలువైన భూములు కేటాయించి ప్రజాధనాన్ని దుర్యోగం చేశారు. అలాగే మీ రాజగురువు, మీకు ఆత్మీయుడు, మిమ్మల్ని మీరు గురువుగా పిలుచుకున్న శారదాపీఠానికి భూ కేటాయింపులు కూడా మీరు ఒకసారి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మనం రుచికొండ విషయం కూడా మరొకసారి ప్రస్తావన చేసుకోవాలి. ఈరోజు చాలా వాల్యూ అయిన రుచికొండ ప్రకృతి అందాలని, ప్రకృతి సౌందర్యాన్ని, ప్రకృతి సంబంధించిన సంపదని మీరు మీ వ్యక్తిగత జీవితం కోసం, మీకు ఒక వ్యక్తి కోసం, జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి కోసం ఆ విధ్వంసం కూడా ప్రజలు కళ్ళకట్టినట్టు కనిపిస్తుంది. అది కూడా ప్రస్తావన చేయాలి. ఇలాంటి అంశాలు చాలా ఎక్కువ ఉన్నాయి విశాఖపట్నంలో, అలాగే ఉత్తరాంధ్రలో చాలా ఉన్నాయి. కానీ మేము ప్రతిపక్షం ఉండేటప్పుడు ఆధారాలతో సహా ప్రజానీకానికి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అలాగే పత్రికలు, మీడియా మిత్రులు కూడా ఆధారాలతో విలువలో తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు అదే అంశాన్ని ఏదో మీకు ప్రజలు ప్రతిపక్షం ఇవ్వకున్నా ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పనిచేశారు కనుక, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆధారాలతో మీరు కొన్ని చెప్పాల్సిన అవసరం ఉన్నప్పుడు కూడా ఆధారం లేని నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రభుత్వంపై చెడ్డపేరు చేసే విధంగా ఒక అసూయ. ఎందుకంటే 5 ఏళ్ళు నేనున్నాను, 5 ఏళ్ళలో ఎవరు రాని పారిశ్రామికవేత్తలు కానీ, ప్రముఖులు కానీ ఈ 10 నెలల్లోనే వచ్చి పెట్టుబడులకు వచ్చి ఆంధ్రప్రదేశ్ ముందుకు వచ్చి చేస్తున్నట్టే ఒక అసూయ. నేనేమంటున్నానంటే, మీరు 5 ఏళ్ళు ఉన్నారు, 5 ఏళ్ళలో మీరు తీసుకొచ్చిన కంపెనీలు ఏమున్నాయో మీరు చర్చించుకురండి. ఎందుకంటే ఉన్న కంపెనీలు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా ఉన్న కియా మోటార్ లాంటి ఇండస్ట్రీనిగా మీరు డిస్టర్బ్ చేసిన పరిస్థితి తీసుకొచ్చారు. అలాగే ఉత్తరాంధ్రలో మన పరిశ్రమలు కూడా మూతపడే పరిస్థితి తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వారికున్న పరపతి ప్రకారంగా వారు ఈరోజు పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం వారు చేస్తున్న ప్రయత్నాలకి మీరు ఆటంకం కలిగించి, ఈరోజు చేస్తున్న ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఆధారాలన్నీ కూడా మీకు పత్రికా మీడియాకి ఇస్తాం. అలయన్స్ క్లబ్ విశాఖపట్నం నార్త్ 105వ డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఉషా అడ్లూరి ఎంపికయ్యారు. ఈ మేరకు నేడు విశాఖలో ప్రమాణ స్వీకారాన్ని ఘనంగా నిర్వహించబడింది. 105వ డిస్ట్రిక్ట్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన ఆమె ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. 2008లో అలయన్స్ క్లబ్ విశాఖపట్నం నార్త్ ప్రారంభించబడిందని తెలిపారు. వ్యవస్థాపకులు తిరుమలరావు ప్రత్యేకమైన లక్ష్యంతో దీని ఏర్పాట్లు చేశారని, ఆ లక్ష్యాలను, ఆశయాలను కొనసాగించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు. తనతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ ఎం వీరభద్రరావు సహకారంతో నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు, 2 రైస్ బ్యాగ్స్ మరియు రేషన్ నోట్ బుక్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ గవర్నర్ ఉషారాణి, అలయన్స్ క్లబ్ అధ్యక్షుడు మజీబ్ ఖాన్, ఇంటర్నేషనల్ డైరెక్టర్ గాంధీ జోన్ చైర్పర్సన్ ఎంబీవీకే గుప్తా, అడ్వైజర్ పి వెంకటరెడ్డి, కేబినెట్ సెక్రటరీ కె శ్రీనివాస్, సెక్రటరీ శంకర్, ట్రెజరర్ ఏమంది ఈశ్వర్రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఈరోజు ఈ క్లబ్ అలయన్స్ క్లబ్ అంటేనే ఒక సర్వీస్ చేసే క్లబ్గా మన విశాఖపట్నంలోని ఉంది. మరి ఇటువంటి క్లబ్కి నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం, ఒక ప్రెసిడెంట్గా నన్ను ఈ అవకాశం ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలయన్స్ క్లబ్ అంటే ఏదో సర్వీస్ కాకుండా, ఏదో ఎంటర్టైన్మెంట్ కాకుండా అన్నది కాదు. ప్రతి సర్వీస్ చేయడానికి ఈ క్లబ్లోని ఒక మంచి డోనర్స్ ఉన్నారు. అందులోని మన చెప్పుకోవడానికి
మన వీరభద్రరావు గారు, అలాగే మన వెంకటరెడ్డి గారు, అలాగే గాంధీ గారు, మనం ఏమైనా ఈ క్లబ్కి ఎవరైనా నీడ్స్, ఎవరికైనా పూర్ పీపుల్స్కి ఏమైనా అవసరం ఉంది అంటే వాళ్ళకు ఒక విషయం మనం చెప్పామంటే ఇమీడియట్లీగా సరే మా నుండి ఏం కావాలని చెప్పేసి ఈ క్లబ్ మెంబర్స్ ఉన్నారు. మరి అటువంటి క్లబ్లో నన్ను ప్రెసిడెంట్గా చేయడం, అలాగే మా టీంని, అలాగే మా సెక్రటరీగా శంకర్రావు గారు, అలాగే ఏమొచ్చి మన ఏమంది ఈశ్వరరావు గారు ట్రెజరర్గా ఉన్నారు. ఇటువంటి క్లబ్లో మేమందరం కలిసి పనిచేస్తామని చెప్పేసి, అలాగే 2025-26 మంచి సర్వీస్ ఇచ్చి విశాఖపట్నంలో ద బెస్ట్ అలయన్స్ క్లబ్ నార్త్ 101 అని చెప్పి నిరూపించుకుంటాం తెలియదు. మేము అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 105 ఈ సంవత్సరం April 1 నుంచి అలయనిస్టిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది ఫర్ ది ఇయర్ 25 and 26 కోసము. ఈ సంవత్సరం డిస్ట్రిక్ట్ 105 గవర్నర్గా నేను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నాతో పాటు క్యాబినెట్ కూడా ప్రమాణ స్వీకారం జరిగింది. అయితే ఈ 105 డిస్ట్రిక్ట్ అనేది అసలు అలయనిస్టిక్ మూమెంట్ స్టార్ట్ అయినప్పుడు మొదలైన మొట్టమొదటి డిస్ట్రిక్ట్ ఇది. ఎందుకంటే వ్యవస్థాపకులు శ్రీ బి తిరుపతి రాజు గారు, ఆయన ఈ విశాఖపట్నం నుంచే ఉన్నారు. మిగతా ఎన్నో క్లబ్స్తో అసోసియేట్ అయ్యి ఆయన మదిలో మెదిలిన ఆలోచన ప్రకారము ఈ అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ అనేది 2008 సంవత్సరంలో విశాఖపట్నంలో స్టార్ట్ చేయడం జరిగింది. చార్టర్ డిస్ట్రిక్ట్గా 105 మొదలైంది. ఇక్కడ నుంచి దాదాపు మొత్తం నేషన్ అంతా స్ప్రెడ్ అయ్యి దాదాపు ఇండియాలో 80 డిస్ట్రిక్టులుగా చెంది అక్కడ నుంచి దాదాపు 20 కంట్రీస్కి విస్తరించింది. ఇది దేశీయంగా అంటే ఇతర సోషల్ క్లబ్స్ లాంటిదే ఇది కూడానండి, సర్వీస్ ఓరియంటెడ్ క్లబ్బే ఇది కూడాను. కాకపోతే మన మిగతా క్లబ్స్కి దీనికి ఉన్న తేడా ఏంటంటే అవి ఇంటర్నేషనల్గా స్టార్ట్ అయ్యి మన ఇండియాకి రావటం జరిగింది. బట్ ఈ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఏంటంటే మన ఇండియాలో మొదలయ్యి ఇంటర్నేషనల్గా స్ప్రెడ్ అవటం జరుగుతూ ఉంది. దాదాపు నేషనల్గా ఏంటి ఇంటర్నేషనల్గా ఏంటి దాదాపు 25,000 మంది మెంబర్స్ ఉన్నారు. ఇప్పటికి ఇది 17వ సంవత్సరం ఈ క్లబ్ మొదలయ్యి. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అనుచరులు తనను వైసీపీ కోవట్గా ఆరోపించడాన్ని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ తప్పుపట్టారు. తాజాగా బివి రామ్ విశాఖ దక్షిణ నియోజకవర్గంపై దండయాత్రను ప్రారంభించారు. దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ని డామినేట్ చేసే విధంగా ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సీతంరాజు సుధాకర్ వ్యవహరిస్తున్నారు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే వంశీ జనసేనకు చెందిన వారిని ఆయనకు ప్రాధాన్యతనివ్వడం అవసరం లేదని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నూరు పోస్తున్నారని బివి రామ్ వ్యాఖ్యానించారు. కనీసం దరఖాస్తులు కూడా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వద్దకు వెళ్లకుండా అడ్డుకుని సీతంరాజు సుధాకర్ తన వద్దకు రప్పించుకుంటున్నారని అన్నారు. ఈ విషయంపై ఇటు తెలుగుదేశం అటు జనసేన పార్టీలకు చెందిన అగ్రనేతలు దృష్టి సారించాలని కోరుతున్నారు. ఎన్నికలకు ముందు 2 నెలల ముందుగా వైసీపీ నుంచి వచ్చిన సీతంరాజు సుధాకర్ కు తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యతనివ్వడం ఏంటంటూ ప్రశ్నించారు. కానీ దీని కొంతమంది వ్యక్తులు ఇంకా నా పైన వీడియో టేపులు ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తున్నారు. అంటే రామ్ ప్రెస్ మీట్లు పెడుతుంటే వాళ్ళు ప్రెస్ నోట్లు పెరుగుతాయని మనం చేస్తున్నారు. ఇవాళ ఒకటే చెప్తున్నాను, మిస్టర్ పల్లా శ్రీనివాసరావు ఒక్కసారి డిసైడ్ అయ్యి బరిలో దిగిన తర్వాత బ్రేక్ లేని బుల్డోజర్ లాగా తొక్కిపాడు తప్పుతా, రైటా లెఫ్టా టాప్ పట్టా చూసుకోనక టీడీపీలో ఉన్న కోవట్లందరినీ ఏడు పాడటానికి తెలుగు శక్తి దండగా చేయబోతుంది. నా మంచితనాన్ని ఆసరా తీసుకొని అడ్డంగా వాడుకొని ఈరోజు అధికారం వచ్చిన తర్వాత నన్ను నీచాతిచ్చే భాష మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి ఒక సంస్కృతి ఉంది, ఈ పార్టీ ఒక విధి విధానాలు ఉన్నాయి. ఈ పార్టీ ఎవరు బూతులు తెచ్చు అంటే ఈరోజు వైసీపీతో మీరు ఎంత సహజీవనం చేస్తున్నారో పల్లా శ్రీనివాస్ అండ్ కో అండ్ టీం ఆ వీడియో సాక్ష్యం. ఎందుకంటే మన రాష్ట్రంలో ఎక్కడ ఏ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అట్లాంటి భాష మాట్లాడు. ఒరే రామన్నావు, నేను ఒరే అంటే నీ పరిస్థితి ఏంటి? కానీ నేను అనను. ఎందుకంటే నాకు సింహాచలంలో గోడ కూలడం మూలంగా మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. వారిని ఓదార్చారు. దుర్ఘటనలపైన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలపై ఆయన ఆరా తీశారు. కేజీహెచ్లో జరిగిన ఈ పరామర్శ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు, లోకం నాగమాధవులు ఉన్నారు. పరామర్శ అనంతరం హోంమంత్రి వంగల్పూడి అనిత మృతుల కుటుంబాలకు గాను 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. బాధిత కుటుంబాల్లో ఒకరికి దేవస్థానంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాన్ని కల్పిస్తాము అంటూ హామీనిచ్చారు. పవిత్రమైన సింహాచలం ఆలయంలో ఈరోజు జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కూడా కదిలించింది. ఉదయం నుంచి గౌరవ కుటుంబాలకి సానుభూతి తెలపడం కాకుండా దిగ్భ్రాంతితోటి ఇక్కడ జరగాల్సిన కార్యక్రమాలు ఏ విధంగా కుటుంబాన్ని మేము ఆదుకోగలుగుతామో ప్రభుత్వం నుంచి గౌరవ మంత్రి గారు అనిత గారు అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా సమీక్షించుకుంటూ ముందుకు వస్తూనే ఉన్నాం. ఈ సమయంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకి మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజల పక్షాన వాళ్ళందరినీ కూడా ధైర్యంగా ఉండమని, ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మేము ఆదుకోవాల్సిన మా చర్యలు కానివ్వండి, ఏ విధంగా కుటుంబాలకు భరోసా కల్పించగలుగుతామో తప్పకుండా అది కల్పిస్తాం. ఇందులో దురదృష్టమైన సంఘటన 7గురిలో 2 జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు దుర్గాప్రసాద్ నాయుడు గారు అదేవిధంగా మణికంఠ గారు 2 కూడా అంబాజీపేట నుంచి పాపం వాళ్ళు కష్టపడి విశాఖపట్నంలో ఉద్యోగాల కోసం వచ్చి ఇక్కడ స్థిరపడి వాళ్ళు చేసుకున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు దర్శనం కోసం ఆ రోజు ఈ సంఘటన జరిగింది. సో మనస్ఫూర్తిగా ముందుగా మా పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి తరఫున, రాష్ట్ర ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున, మా అందరి తరఫున ఆ కుటుంబాలకి మేము అండగా నిలబడతామని, తప్పకుండా ఇటువంటి సంఘటనల గురించి పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తున్నారు మినిస్టర్ గారు. ఆ వివరాలు వచ్చిన తర్వాత మరొకసారి మీ అందరితో కూడా మేము మాట్లాడతాం. ఈరోజు సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవంలో ఒక అపశృతి చోటు చేసుకుంది. మనందరికీ కూడా తెలుసు, చాలా బాధాకరం. ఒక గోడ కూలి సుమారుగా 7గురు దుర్మరణం పాలవటం మనందరికీ కూడా తెలిసిందే. తెల్లవారుజామున 3 గంటలకి ఈ సంఘటన జరిగింది. సంఘటన జరిగిన ఇమీడియట్గా మేము అక్కడికి చేరుకున్నాం. కలెక్టర్ గారు, సిపి గారు, మొత్తం ఎన్డీఆర్ఎఫ్ టీము, ఎస్డీఆర్ఎఫ్ టీము, అదేవిధంగా ఫైర్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరూ కూడా సహాయక చర్యలు వేగవంతం చేశారు. క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇదిలా ఉండగా సింహాచల చందనోత్సవంలో జరిగిన దుర్ఘటన బాధాకరం అంటూ మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేజీహెచ్లో మృతుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. అనంతరం వైసీపీ నాయకులు గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. దేవస్థాన అధికారుల నిర్లక్ష్యంతోనే 8 మంది ప్రాణాలను బలిగొన్నారంటూ మండిపడ్డారు. ఒక్కొక్క కుటుంబానికి ₹1 ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోని గుడివాడ అమర్నాథ్ వెంట దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వాజ్పల్లి గణేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. స్టార్ట్ చేసే ముందు రోజు కూలే అండి, ఆ జీవితం నమస్కారం. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇలవేల్పైనటువంటి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం అత్యంత పవిత్రమైనటువంటి దినోత్సవం. తిరుపతిలో వైకుంఠ ఏకాదశికి ఎంత విశిష్టత ఉంటుందో సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవానికి అంతే విశిష్టత ఉంటుంది. దాదాపు 2 నుంచి 3 లక్షల మంది భక్తులు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, అటు ఒరిస్సా కానీ లేకపోతే తెలంగాణ ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు నిజరూప దర్శనానికి వచ్చేటువంటి పరిస్థితులు ఉండేటువంటి పవిత్రమైనటువంటి రోజు ఒకే ఒక్క రోజు.
దీనికి సంబంధించి ఈరోజు జరిగినటువంటి ఘటన 7 భక్తుల్ని పొట్టన పెట్టుకున్నటువంటి విషయాన్ని దేశం అంతా కూడా చూసింది. కేవలం ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం, ప్రభుత్వం తాలూకా చేతకానితనం, ఇంతమంది భక్తులు వస్తారని చెప్పి తెలిసి చేయాల్సినటువంటి ఏర్పాట్లు కూడా అంటే చందనోత్సవం అనేటువంటిది ప్రతి సంవత్సరం ఏ రోజు వస్తుంది అనేటువంటిది డిపార్ట్మెంట్కి తెలుస్తుంది. ఏ రోజుకి ఏర్పాట్లు అనేటువంటి పూర్తి చేయాలనేటువంటిది అది ప్రభుత్వం తాలూకా బాధ్యత. కేవలం 3 రోజుల 4 రోజుల క్రితం గోడ కట్టి దానికి కనీసం క్యూరింగ్ చేయకుండా గోడ కట్టాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో లేదా దానికి సంబంధించిన టెక్నికల్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో ఏవి ఫాలో అవ్వకుండా కేవలం గోడ కట్టేయాలనేటువంటి ఉద్దేశంతో గోడ కట్టేసి క్యూరింగ్ కూడా చేయకుండా ఈరోజు నిన్న రాత్రి సహజంగా మీ అందరికీ తెలుసు ఆనవాయితీ ప్రకారం మరి ఆ దేవుడి కృప ఏంటో తెలియదు కానీ చందనోత్సవం అంటే వర్షం అనేటువంటిది ప్రతి చందనోత్సవానికి ఆ దేవుడి లీలో ఏంటో తెలియదు కానీ ప్రతి సంవత్సరం చందనోత్సవం రోజున వర్షం పడుతుంటుంది ఈ ప్రాంతంలో అనేటువంటిది ఈ ప్రాంతంలో ఎవరిని అడిగినా చెప్తారు. సరే గాలి వచ్చింది, వాన వచ్చింది, ఇవన్నీ ప్రభుత్వానికి సాకుల్లా కనబడొచ్చు కానీ మీరు చేసినటువంటి ప్రక్రియలో ఆ గోడకి భక్తులకు సంబంధించినటువంటి ఈ టెంట్లు వేయడానికి, ట్రస్సులు వేయడానికి ఏదైతే ఏర్పాట్లు చేశారో ఆ క్యూరింగ్ అవునటువంటి గోడకు తీసుకుని వచ్చి ట్రస్సులన్నీ కూడా తగిలించి దానికి మేకులు కొట్టి పూర్తిగా ఆ గోడని సపోర్ట్ కింద తీసుకొని ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఒక పక్క గాలి, ఒక పక్క ఇప్పుడే పైలా ప్రవీణ్ అని చెప్పి ఇందులో గాయపడినటువంటి యువకుడిని విమ్స్ హాస్పిటల్లో తనని పరామర్శించి రావడం జరిగింది. ప్రత్యక్ష సాక్షి ఆ అబ్బాయిని అడిగాం. సింహాచల దేవస్థానం చందనోత్సవంలో జరిగిన దుర్ఘటనపై తగు విచారణ జరిపి బాధితులను కఠినంగా శిక్షించాలంటూ సిపిఎం నాయకులు గంగారాం డిమాండ్ చేశారు. ఈ మేరకు కేజీహెచ్లో బాధిత కుటుంబాలను పరామర్శించిన అనంతరం ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అనేక మంది క్షతగాత్రులై ఆసుపత్రుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇది తీవ్రమైనటువంటి ఆందోళన కలిగిస్తున్నటువంటి ఘటన. ఈ చర్యకి బాధ్యులు ఎవరనేటువంటిది నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం తగిన భద్రతా చర్యలు తీసుకున్నట్లయితే, తగిన కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్నట్లయితే ఈ దుర్ఘటన జరిగుండేది కాదు. ఈ 7 ప్రాణాలు కోల్పోయే వాళ్ళం కాదు. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం. లాంఛనంగా ప్రారంభమైన సింహాద్రి అపన్న చందనోత్సవం. భారీ వర్షానికి నేలగొరిగిన రిటర్నింగ్ కాల్ ప్రమాదంలో 8 మంది మృత్యువాత. మృతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం. నగరంలో ఘనంగా జరిగిన ప్రముఖ సినీ కవి శ్రీశ్రీ జయంతి వేడుకలు. విప్లవ గేయాల స్ఫూర్తి శ్రీశ్రీ అంటూ కొనియాడిన ఆచార్య బాలమోహన్ దాస్. కూటమి నాయకులపై మండిపడుతున్న తెలుగు శక్తి అధ్యక్షుడు. అసంబద్ధ ఆరోపణలు చేయడంపై వైసీపీ నీచ సంస్కృతి అంటూ ఎద్దేవా చేసిన రామ్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.